హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. తెలుసుకున్నారు కదా, లెఫ్ట్ సైడ్ తాగాలి, రైట్ సైడ్ తినాలి, తాగాలి తినాలి, తాగాలి తినాలి. ఇలా మీరు చేయడం ద్వారా మీకు హెల్త్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత నిదానంగా అన్నీ మీకు మంచి విషయాలే జరుగుతాయి. తర్వాత వచ్చేసి ఇది ఏమంటే లెఫ్ట్ సైడ్ లేవాలా, రైట్ సైడ్ లేవాలా, మనం ఉదయాన్నే ఎప్పుడు లేవాలి అనేది కూడా నేను చెప్తాను. సాటర్డే, సండే, ట్యూస్డేలో సూర్యనాడితో లేవాలి. ఈ మిగిలిన రోజులన్నీ చంద్రనాడిలో లేవాలి. అవి యా దిక్కుకు లేవాలి, ఎన్ని స్టెప్స్ వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అది అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తాగాలి, రైట్ సైడ్ తినాలి, ఇది పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా స్నాక్స్ తీసుకుంటారు కదా, సమోసా కానీ అప్పుడు వాటరు, జ్యూస్ అట్లా తీసుకునే అలవాటు ఉంటుంది. సో అది మనకి పర్వాలేదు, అలా తీసుకోవచ్చు. స్నాక్స్, సింపుల్ స్నాక్స్, బిస్కెట్స్, సమోసా అట్లా తీసుకోవచ్చు అనమాట. చంద్రనాడిలో నడుస్తుంది. మనం సూర్యనాడిలోనే ఎందుకు తినాలి అని అంటే, అప్పుడు జఠరాగ్ని మన కడుపులో ఉంటుంది కాబట్టి అదంతా బాగా అరిగిపోతుందని. సూర్యనాడిలో తినేసి మనం వాటర్ తాగితే మనకి ఏమవుతుంది, ఆ అగ్ని అనేది ఆరిపోతుంది అనమాట. అందుకే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఏళ్ళైన తర్వాత స్టార్ట్ అవుతాయి. సో అందుకే మనము సూర్యనాడిలో నీళ్లు తాగకూడదు, చంద్రనాడిలోనే తాగాలి అని చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.